ఉన్నప్పుడు బడికి సెలవులు వచ్చినాయంటే చాలు దోస్తులం అందరం కలిసి గ్రౌండ్ కు పోయి ఆటలాడుకునేటోళ్ళం. ఉరుకుడు పోటీలు పెడితే మగ పొలగాళ్లతోని పోటీ పడి ఊరికేది. కానీ ఇప్పుడు గ్రౌండ్లో ఎక్కడికి ఆటలు ఎక్కడికి పలక ఫోన్లలో మునిగి తేలుతుర్రు పొలగాళ్ళు. సరే అది అట్లా ఉండనివ్వరు గాని ఆటలంటే యాదకొచ్చింది. ఇక గీ ముచ్చట చూడుర్రో సరే. ఆగో మీటింగులు పంచాయతీలు పబ్లిక్ తో ముచ్చట్లు ఏం లేవయ్యింది. లీడర్లు అంతా చెండాట చాలు చేసిండ్రు. ఆగో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల సార్ కూడా ఆటకు సాయి అన్నాడు. కారు పార్టీ వాళ్ళకి ఏమన్నా ఆటల పోటీలు గీట పెట్టినరా ఏంది అనుకునేరు. అసలు ముచ్చట వేరే ఉన్నదుల్లో గిది లోయర్ మానేరు డ్యాము నీళ్లు లేక ఆటలు ఆడుకునే గ్రౌండ్ లెక్క తయారైంది. అందుకే క్రికెట్ వాలీబాల్ హాకీ ఇట్లా తీరు ఆటలు ఆడినరు గులాబీ లీడర్లు. అసలు ఏమైంది ఈ ఆటలు ఎన్నుకున్న కథ ఏంది అనేది గంగుల సారే చెప్పుకొచ్చిండు. చూడండి గ్రౌండ్స్ అన్ని పోయినాయి. ఫుట్బాల్ ఆడుతుంది పెద్ద గ్రౌండ్ దొరికింది మాకు. ఇలా ఫుట్బాల్ ఆడవచ్చు, క్రికెట్ ఆడవచ్చు, వాలీబాల్ ఆడచ్చు, బహిరంగ సభ పెట్టుకున్న పరిస్థితికి వచ్చింది. దీని కారకులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మానేరు డ్యాము నీళ్లు లేక ఫుట్బాల్ గ్రౌండ్ లెక్క మారిందట. మరి అట్లేంటికి అయ్యింది అని అంటే వర్షాలు లేవు. డెడ్ షోర్ సుమారు 3 టీమ్స్ నీళ్లు డెడ్ షోర్ ఉంటే 2 టీమ్స్ నీళ్లు ఉన్నాయి. ఎప్పుడు జూన్ మాసంలో 2 టీమ్స్ చూడలే. ఫస్ట్ టైం కరిమాల చూసినాం. ఈ 2 టీమ్స్ వల్ల ఇప్పటికే డైలీ వాటర్ ఇచ్చేది ఇప్పుడు 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాంతో ఏమవుతుంది, 2-3 రోజుల తర్వాత మడ్ వాటర్ వస్తుంది. దీని కింద హుజరాబాద్, దీని కింద మానకొండ, వీళ్ళందరూ కూడా సాగునీరు ఇబ్బంది ఉంది. అంత ప్రశ్నార్థకం ఉన్నది. అటు చూస్తే వాన లేదు, ఇటు చూస్తే నీళ్ళు ఎత్తిపోతలేరు, గొంతు ఎండేటట్టున్నది. ఏంది గోస అన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తి పోసుకునే ఛాన్స్ ఉన్నా చేస్తలేరు అన్నట్టు కోపానికి వచ్చిండు. ఇప్పుడు ఈ జలాశయాలు నిండిని అంటే కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి ప్రజలు తెలుసు. కాళేశ్వరం అంటే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దు ఉద్దేశంతో ఈ పరిస్థితికి వచ్చారు. బేసిజాలకు కూడా ప్రభుత్వం అంతే. నేను ఏమన్నా ముఖ్యమంత్రి గారిని బేసిజాలకు ఒకటి దయచేసి మీరు ఇమీడియట్ ప్రజలకు గొంతు ఎండే పరిస్థితి వచ్చింది. నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అంది. వెనువెంటనే చర్యలు తీసుకుని మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి ప్రధాని డిమాండ్ ఇస్తాం. మాజీ మంత్రి ముచ్చట్లు గట్లుంటే ఇంకో దిక్కు నీళ్లు ఎత్తిపోసేటట్టు లేదు, అట్లుంటే ఎప్పుడో ఎత్తిపోసేది అంటుండ్రు సర్కారు వాళ్ళు. వచ్చే 2 నెలలు తాగునీళ్ళకి ఏం తిప్పలేదని చెప్తుండ్రు ఆఫీసర్లు కూడా. ఆలోపు పొట్టు వానలు పడి వరదలు వస్తే లెక్క సరి సమానం అవుతుంది అన్నట్టు చెప్తుండ్రు. అయితే ఒక్క లోయర్ మానేరు డ్యామే కాదు, అన్ని ప్రాజెక్టులల్లో అడుగంటినాయి నీళ్లు. గీసొంటి ఆలల్లా నడమ ఎల్నీనో భూతమోగటి బుగులు పట్టిస్తాంది. ప్రాజెక్టులు ఎండిపోవుడు చేయబట్టి ఇటు పార్టీల నడమ రాజకీయం కూడా రాజుకుంటున్నది. ఏమైతుందో ఏమో మరిగా. నీళ్ల తిప్పల మాత్రం రావద్దు దేవుడు అని కోరుకుంటారు పబ్లిక్.